హస్మత్పేట్ చెరువు వీళ్ళు ఎఫ్టీఎల్ అంటే చెరువులో ఇల్లులు కట్టుకున్నారు అనేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చెప్పిండు, మేము పేద ప్రజల జోలికి పోమని చెప్పారు. సో గదేదో బడాబాబులో గూల్ చేసుకొని వాళ్ళు వీళ్ళు ఇయ్యాల కట్టుకునే ఇల్లు కావు, 30-40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇల్లులు. ఒక్క నిమిషం ఆగమ్మ, వీళ్ళ ఇండ్ల పరిస్థితి చూస్తే వీళ్ళెవరు ఉన్నోళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా చూడండి రేకులు వేసుకొని ఆ పక్కన గింత గింత జాగలల్ల ఎప్పటి నుంచో ఎన్ని గజాలు 40-50 గజాలలో కొన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో వీళ్ళకు మరి ఇగో ఈ పెద్దమ్మ తీసుకొచ్చింది, ఇగో వీళ్ళకి ఇచ్చిన నోటీసులు పాపం వీళ్ళకి మీ జాగల కాగితాల ఇగో వీళ్ళకి సంబంధించిన ఈ జాగా పేపర్లు వీళ్ళకి తీసుకోమని. సో వీళ్ళు నల్ల బిల్లు కడతారు, కరెంటు బిల్లు కడతారు. ఇగో ఇదేమో వాళ్ళకి ఇండ్లకు సంబంధించిన అన్ని రిసిప్ట్స్ పెట్టుకున్నారు. ఒక్క నిమిషం, ఇది కరెంటు బిల్లు. సో ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్ కి సంబంధించింది. ఒకసారి క్లోజ్ లో తీసుకో, పానాలు తీసుకొని పోమ్మని తీసి ఇండ్లు తీసుకొని పోమ్మను. రేవంత్ రెడ్డికి న్యాయం కాదు. సో ఇది వాళ్ళు ఇచ్చిన నోటీసు. ఇగో నోటీస్ కు సంబంధించి ఇవాళ వాళ్ళని పెద్ద పరిశాన్ చేస్తున్నారని బాధపడుతున్నారు. ఇన్నేళ్లకెళ్ళి మేము ఉన్నాం కదా, ఇవాళ వచ్చేసి ట్యాక్స్ రిసీట్. ఇది ట్యాక్స్ రిసీటు, ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్, ఇది కరెంటు బిల్లు. సో ఇవన్నీ కట్టుకుంటూ ఇవాళ వచ్చేసి వీళ్ళకు ఇగో నోటీస్ ఇచ్చారు. చూడండి, మేము కూల కొడతాము అనేసి టెంపుల్ కూడా నోటీస్ ఇచ్చారట. ఇది పరిస్థితి. మరి ఒకసారి వీళ్ళని గురించి మందలిద్దాం. చెప్పమ్మా పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు అంశాబాయ్ అమ్మ. అంశాబాయ్ అమ్మ, మేము 3 తరాలు చదువుతున్నాం. మా అత్త మామ ఆడికించి అక్కడ దాకా ఉంటున్నాం. మేము ఉండి సంసారాలు చేసి మా పిల్లలు మా తాన్ని మొత్తం అందరు పోయిండ్రు. నా భర్త కూడా పోయిండు, నా కొడుకు కూడా చచ్చిపోయిండు. మాకు ఎవరు లేరు, ఆడపిల్లలు పెట్టుకొని ఉంటున్నా నా ఇంట్లో. మేము ఎక్కడ రోడ్డు మీద పడతామమ్మా? మా ఇంట్లో తీసేస్తంటే చెప్పు, మేము ఎక్కడ ఇది చేసుకుంటాము? మేము ఎక్కడ పోవాలో చెప్పు? మేము ఇంట్లో బంగ్లాలో పని చేసుకుంటే బతుకుతాం. మేము ఎక్కడ పోయి బతుకుతాము? ఎక్కడ చిన్న పిల్లలు ఉన్నారమ్మా, మా ఇల్లు తీసేస్తంటే సార్కి ఏమన్నా న్యాయం అవుతుందా? ఏమని చెప్పి నోటీస్ ఇచ్చిపోయారు? మీకు ఏమని చెప్పాలి? మీకు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పించింది మాకు. నేను తీసుకోలే మేడం నేను నోటీసు. వాళ్ళ మాకు ఇట్లా తీసేస్తే మాకు వారం సంది తిన్నకూడు పెయి పడతలేదు మేడం. మాకు ఇది పద్ధతి అవుతుందా? సార్కు న్యాయం అవుతుందా? ఇది అన్నాలం కదా, ఇది చాలా ఇది కదా. రోజులైంది? వారం రోజులైందా మీకు చెప్పి? వారం అయింది. ఏమని చెప్పిపోయింది? గిఫ్ట్ ఇస్తున్నామని. మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని అంటే మాకు గిఫ్ట్ ఇస్తాం. మా ఇండ్లు మాకే కావాలి మేడం. మాకు అంతా మాకు ఇదే గిఫ్ట్ ఇస్తుండ్రు. ఇండ్లు కూలగొట్టే గిఫ్ట్ ఇస్తుండ్రు. మాకేమొద్దు, మా ఇండ్లు మాకు కావాలి. మా పానాలు తీసేసి మా ఇండ్లు తీసుకొని మా పిల్లలంతా బొంద పెట్టుమని ఇక్కడనే మా ఇండ్లు తీసుకొని పోమని. అంతే, మాకు అంతకన్నా మించి ఇంకా ఏం లేదు. మా ఇండ్లు మాకు కావాలి. చెప్తున్నది ఏంది? మిమ్మల్ని చెరువులు కబ్జా చేసి మేము కబ్జా చేసి కట్టుకోలేము మేడం. మేము తాత ముత్తాతలు మాకు సర్పంచ్ ఇచ్చిన పేపర్ జాగాలు వాళ్ళ దగ్గర కూలి పని చేసుకొని ఇట్లా అది ఒడ్లు చేను కోసుకుంటా అప్పటికప్పుడు తెచ్చుకొని తిండి. ఇప్పుడు కూడా బంగ్లాలో పని చేసుకుంటా వస్తామమ్మా. మాకెవరు లేరు దిక్కు. ఇంట్లో ఎరకనా నా కొడుకు చచ్చిపోయినా, మా భర్త చచ్చిపోయినా, మా వాళ్ళు అందరు చచ్చిపోయారు. నేనున్నా, నా పిల్లలు పెట్టుకొని ఆడపిల్లలు పెట్టుకొని ఉన్నా. నా పరిస్థితి ఏం కావాలా? నాకు ఇన్ని 6 గ్యారెంటీలు 2000 పింఛన్ వస్తుంది. అంతకన్నా మించి ఇంకా ఏం వస్తలేదు మేడం. మరి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలని? రేవంత్ రెడ్డికి మా ఇల్లు తీయొద్దు, మమ్మల్ని చంపి మమ్మల్ని ఇల్లు తీసేయమను. అంతే, మా జాగా మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలా మేడం. అంతకన్నా మించి ఇంకా మీకు ఏడన్నా డబల్ బెడ్రూమ్ ఇస్తామని మేము పెట్టుకోలేదు. మాకొద్దు, మేము పెట్టుకున్నా కూడా మాకు రాలేదు. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఉన్న జాగానే చాలు మేడం. మాకు ఉన్నంతనే చాలు. నాకు అంతకన్నా మించి ఇంకా ఏ వద్దు మేడం. మాకు చాలా కష్టంగా ఉంది మేడం. మీ బాధ మా బాధ ఉంటది, మీ బాధ అర్థమైంది. మీరేం బంగ్లాలు ఉన్నోళ్ళు కాదు. బిడ్డలు బతికిపిస్తున్నారు మేడం. మమ్మల్ని ఎక్కడ పోతాం మేడం చెప్పు? మా ఇంట్లో ఇప్పుడు అచానక్ గా తీసేస్తుంటే చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బిడ్డలకు భర్తలు లేరు మేడం. నా బిడ్డలకు కూడా ఎక్కడ బతుకుతాం చెప్పు? మేము మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి మేడం? మేము మా ఇంట్లో అచానక్ గా తీసేస్తుంటే ఉన్నది గంట జాగుంది మాకు. చెప్పు మేడం, నువ్వే సో ఒక్క నిమిషం అమ్మా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఒకటే విన్నపం అండి. మీరు చెప్తుంది ఏంది? పలు మీడియా సంస్థలతో మీరు మాట్లాడుతూ మీరు ఏం చెప్పారు? మేము ఏదైనా కూడా పెద్ద వాటిలో కూలుస్తాం తప్ప ఎప్పటి నుంచో ఏర్పరచుకున్న నివాసాల జోలికైతే మేము పోము అనేది. ఎందుకంటే వాళ్ళని బలి చేయమని కూడా చెప్తూ మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది ఇలా పాపం వాళ్ళందరూ కూడా గోడు నేడుస్తున్నారు. మనం ఏదున్నా కూడా ఒకవేళ ఆ దినం ఎట్లా కట్టుకోరో తెలియదు.
తెలియదు కానీ ఈ దినం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వాళ్ళ ప్రాణాలు ఎంత, వాళ్ళ జీవితం ఎంత, ఒక జీవిత కష్టకాలంలో కూలో నాల్లో చేసుకొని ఇలా చూస్తే ఆ ఇంట్లో పరిస్థితి చూస్తే కూడా చూడొచ్చు. అందరూ ఆ చిన్న చిన్న ఇండ్లు ఇవేమో అగో 40 గజాలు 50 గజాలని ఈ రోజు వాటిని ఇది చేస్తున్నామంటే మిగతా అందరినీ కూల్చిన తర్వాత మరి వీళ్ళ గురించి తర్వాత ఆలోచన చేయొచ్చు. చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏం చెప్పారు మీకు? 40 ఏళ్ళ మట్టి ఉంటున్నాం మేడం. ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉంటున్నాం కొడుకులు పెట్టుకుని. ఏం చేయాలి? ఆ పిల్లల్ని ఏం చేయాలి? మేమేం చేయాలి? ఏదైనా పోసుకొని చావాలా? రేపు ఏదన్నా వస్తే దాని కింద పడాలి మేము, దాని కింద పడాలి. మాకేం ఆధారం లేదు, మేము ఉండలేము. ఇట్లా మమ్మల్ని బెదిరించినట్టు అయిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి గారిని గెలిపించి మమ్మల్ని పేనాలు తీసుకోవటానికి మాకేమీ లేదు ఆధారం. ఇవాళ వెళ్ళి బయట చేసుకుంటే తిన్నట్టు లేత లేనట్టు మా బతుకు అట్ట ఉంది. మీకు ఏమని చెప్పారమ్మా వచ్చి? ఏమని చెప్పలేదు, ఇదేదో గిఫ్ట్, అదే గిఫ్ట్, మాకేమీ లేదు. తీసుకోపోతే కనుక ఇంటికి అతికిస్తాం. చేయికి తీసుకోకపోతే గేట్లకి ఇంటికి అతికిస్తాం. ఇంటికి అతికిస్తాం. ఎందుకు తీసుకోరు మీరు? ఎందుకు తీసుకోరు అని ఇప్పుడు దాంట్లో కూడా 7 రోజులే టైం ఇచ్చారు. మేము ఎక్కడికి పోము? మీరు చెప్పండి, ఎక్కడికి పోవాలి మేము? తెచ్చుకుంటే తిన్నట్టు కిలో 70 రూపాయల బియ్యం ఇవాళ చేసుకుంటే తిన్నట్టు ఈ పిల్లలు వేసుకుని ఎక్కడ పోవాలి? మీరు నోటీసులు వాళ్ళ చేతికి ఇస్తున్నప్పుడు అంటే తీసుకోక తప్పలేదు, లేకపోతే గేట్లకు అతికిస్తాం అన్నారు కదా, మరి మీరు చెప్పలేదా మా పరిస్థితి ఏందయ్యా అని? అంటే ఏమంటారు? మాకు తెలియదు, ఆయనతో మాట్లాడుకోండి మీరు అని అంటున్నారు. మాకు తెలియదు, మీరు వెళ్ళి కలవండి. నిన్నను ఇవాళ కట్టుకున్నాయి కావు కదయ్యా, మా బతుకులు ఎంత, మా జీవితాలు ఎంత? అదే మేము చెప్పాం మేడం, చెబితే మాకు తెలియదమ్మా, మేము ఇంతవరకే. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి, ఆయన పంపించండి, మేము వచ్చాం. మాకెందుకు చెబుతున్నారు మీరు? మా జాబ్ మేము ఇచ్చిన వరకు మీరు తీసుకోండి. మమ్మల్ని ఎక్కడ పోమంటారు చెప్పండి మేడం? మీ జోలికి రామని చెప్పిండ్రమ్మా, మీ జోలికి రామని చెప్పిన నోటీసులు రావడం, అందుకే మేము కూడా వచ్చి మా జోలికి రామన్నారు. ఎందుకు వచ్చినట్టు? మమ్మల్ని ఎందుకు ఇంట్లో వాళ్ళ బయట గుంజినట్టు? మా ఇల్లు ఏమన్నా పెద్దగుండయా? ఇప్పుడు మా కడుపున పుట్టిన వాళ్ళు 3-4 ఉండారు. 30-40 గజాల్లో ఎన్ని రూమ్లు వేసుకుంటా వస్తాయి మేడం చెప్పండి? అమ్మ మీకు ఇప్పుడు చెరువులు కట్టుకున్నారు, చెరువు శిఖంలోనే ఇది కట్టినారని చెప్తారు కదా, మీకు చెరువులు నీళ్ళు ఎంత దాకా వస్తాయి? మాకు రావు మేడం, మాకు అసలు ఇంతవరకు రాలేదు మేడం. ఎక్కడి వరకు వచ్చినాయి పోని చెప్పు? ఎక్కడ వరకు వచ్చినాయి నీళ్లు? చెరువు నిండింది కదా మొన్న, ఏడు దాకా కూడా రాలేదు, అక్కడ వరకే ఉన్నాయి, అసలు ఇటు రానే రాలేదు. ఆ కట్ట వరకే. అయితే చాలా వరకు చెప్తున్నది ఏంటి అని అంటే చెరువు శిఖం భూములలో కట్టుకురు కాబట్టి మరి ఆ ఇండ్లు వద్దని చెప్తున్నారు. మరి ఇలా దీనికి సమస్యకు పరిష్కారం ఏంది అన్నప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రికి? కాదు, మేమేం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుని మేమేం చెయ్యాలి మేడం? మేము రావనే మేము చెబుతున్నాం. వస్తే కనుక మేము ఏదన్నా చేసుకుందాము. మరి రావట్లేదుగా మేడం, మేము ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలో మీరు చెప్పండి. మేము ఎక్కడికి పోం మేడం, ఏదన్నా రాని మమ్మల్ని చంపి బొందబెట్టినాక మా ఇల్లు కొనుక్కుంటాం. ఎన్నేళ్ళు అయిందమ్మా ఇట్లా బెదిరింపులు? ఇంతకు ముందు ఇంతవరకు లేదు, ఇప్పుడే రావటం రాలా. అనుకున్నారా ఏనాడైనా మాకు ఇబ్బంది రాదా అని అనుకున్నాం, ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఏందమ్మా పరిస్థితి? భయం అవుతుందా? మరి మీకు 7 రోజులే టైం ఇచ్చిరు అంటున్నారు, మరి దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? మరి వచ్చిన వాళ్ళు ఏం మమ్మల్ని చంపి మమ్మల్ని బొంద పెట్టి మా ఇల్లు కొలగొట్టమన్నాడు మేడం. మా పిల్లల్ని ఇక మేమేం చేయలేము, మా చేతిలో ఏమీ లేదు. మీరు నోటీస్ ఇచ్చారు, మేము ఉండండి. మీరు మేడం మీరు నోటీస్ ఇచ్చారు, మేము తీసుకున్నాం. మమ్మల్ని చంపి బొంద పెట్టండి, మీరు ఏదైనా చేసుకోండి. ఇక అంతే, ఏదైనా ఒక పేరు మీ మీద ఉంటుంది. చంపినా మీ పేరు మీద ఉంటుంది, ఉండా మీ పేరు మీద ఉంటుంది. ఆ పని చేయండి. ఆ కుప్లీలు వస్తే దాని కింద పడతాం. ఒక్కొక్కరు ఆటో టాక్ వచ్చి చచ్చిపోతున్నారు మేడం. ఏం చేస్తాం మేడం? 6 రోజులు బట్టి తిండి కూడా లేదు మాకు. మా పిల్లలు మేము ఎక్కడ పడి సావాలి. ఎన్ని రోజులు మీ చేతికి వచ్చేది? ఇప్పుడు వారం, ఇవాటికి వారం, ఈ రోజున వచ్చారు. చెప్పమ్మా మరి ఎట్లా పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఏమో మీ మీద, మీ పేద జీవుల మీద కట్టిరు. మమ్మల్ని ఏ చేసినా ఆయన దయ, మమ్మల్ని ఉంచుతానో ఇళ్ళనే ఉంచని.
ఇక సంపుతా అంటే ఏది పంపించినా దాని కింద పడతాం సత్తాం. ఆయనతోనే ఇల్లు ఉంటది, మా పానాలు పోతాయి. అంతే కానీ ఇక ఏది లేదు. ఆయన ఎక్కడ ఇచ్చినా మేము పోము, ఏడి లేదు. కూడా వచ్చింది, అమ్మవారి గుడికి కూడా వచ్చింది నోటీసు. ఎంత ఇదో చూడండి మరి. అమ్మవారి గుడికి కూడా ఏంది మేడం మాకు గుడి కూడా ఇచ్చారు, గుడి కూడా ఇచ్చిండ్రు. ఇక మాకేం కాలేదు, గుడి గుడికి నోటీస్ ఇస్తే అమ్మవారు వాళ్ళు కలనట్టు ఇక మరి అంతే. ఇక మేమే ఇది అయిపోతే గుడి ఏం చేస్తుంది మేడం? ఇక అంతే, ఇక మాకేమీ లేదు మేడం. మేము ఎక్కడ మమ్మల్ని కాదమ్మా, మీకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వే వద్దు, మాకు ఇవ్వే వద్దు మేడం, మాకు ఇవ్వే చాలు. మా పిల్లలు అంటే మరి మీరేమో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే ఇలా ముఖ్యమంత్రి ఇచ్చింది ఏంది, ఇలా ముఖ్యమంత్రి చెప్తుంది మీరు ఇలా చెరువు శిఖం భూములను కబ్జా చేసి ఇక్కడ మీరు బంగ్లాలు కట్టుకున్నారని అనుకుంటున్నారు వాళ్ళు. మేము మా ఇల్లు చూస్తే కనబడతలేదు మేడం, మాది ఇదే కదా. మాకు ఏదద్దు, 40-50 ఏళ్ళకి ఎందుకు ఉంటే మాకు ఏడు ఇచ్చినా మాకు వద్దు, మా ఇల్లు మాకే చాలు. మాకు అంతే, మేము ఏడుగో పెద్ద లేక మేము ఈ బాధపడుతున్నాం. మేము లేక ఈ గుడిసెలలో ఉంటున్నాము. ఇవాటి రోజును కూల కొడతానంటే మా పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. చెప్పమ్మా, నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు? 30 साल 35 साल से हूँ मैं भी, 40 साल हो रहा है। मोटा हिसाब मेरे को मालूम नहीं। हाँ, जब से है हम लोग छोटे छोटे बच्चे थे मेरे को, जवानी जाको बुढ़ापा आया। అంటే ఇప్పుడు ఏ రాత్రి ఏమైతుందో అన్న భయం ఉందా అమ్మా? భయం ఉందా? ఎప్పుడు బండ్లు వస్తాయి, ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు సాగు కొడతారో మమ్మల్ని, ఎప్పుడు సాగు కొడతారో, ఎప్పుడు ఇచ్చేస్తారో. మాకైతే ఈ భయం ఉందా మేడం? మేము తిండి కూడా తింటలేదు మేడం. 1 గంట లేస్తున్నా, లేచి కూర్చుంటున్నా. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మేము ఎలగక్కుతున్నాం, మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రేవంత్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని రానిస్తాడా? మేము గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఈ పని చేశాడు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేయలేదు మేడం, రోడ్లు వేపించాడు. నీళ్ళు లేకపోతే నీళ్ళు సైకర్యం చేశాడు మాకు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది రాలేదు, ఇబ్బంది రాలేదు కూడా. మాకు ఇవాళ వచ్చింది. మేము బిందులు పట్టుకుని వెళ్ళినా కూడా చూడలేక మాకు నల్ల లేపించాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం మేము? ఇప్పుడేమో వాళ్ళు నల్ల లేపిస్తే సౌకర్యం చేపించాలి. లేని వాళ్ళని ఇంత కనికారం లేదా? మేము వేపించుకో, ఓట్లు వేపించి గెలిపించినందుకు మమ్మల్ని ఇచ్చేసారు. చెట్లకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మేము పప్పులు ఉడకబెట్టుకుంటేటోళ్ళం, అట్లా తెచ్చుకుంటేటోళ్ళం. కానీ అంత మంచిగా చేసిన కేసీఆర్ ఇప్పుడేమో ఈయన ఇట్లా చేస్తున్నాడు. కరెంటు లేకుండే, నీళ్ళు లేకుండే, రోడ్డు లేకుండే, కచ్చా రోడ్డు ఉండే. గండ్రకి వెళ్ళి మేము బిందెలతో ఆయన పాపం వాటర్ ట్యాంక్ పంపించి కేసీఆర్ మాకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండమ్మా, ఇంటింటికి లైట్ ఇచ్చిండు, ఇంటింటికి ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. కానీ ఈయన వచ్చి 5 నెలలు 6 నెలలు కాలే ఇట్లా మాకు మోసం చేస్తాడు అనేసి అంటే మేము గెలిపియకపోతుంటిమి. ఇది అన్యాయం అంటే అన్యాయం. మాకు సావగొట్టుర్రి, మా ఇండ్లు దోసుకోమని. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మమ్మల్ని చంపేయమను. భయం అవుతుందా మరి మీకు? చాలా భయం అమ్మా. అదే మళ్ళా అది కూడా ఆదివారం శనివారమే వస్తున్నారంట వాళ్ళు. ఆదివారం శనివారం కోట్లన్నీ బంద్ ఉంటది. అప్పుడు వచ్చి మాకు గుల్ల కొడితే మేము ఏం చేస్తాము? ఎక్కడ పోవాలి మేము? మా పిల్లలు ఉండరు, కూలీ నాలి చేసుకొని మేము బతకటోళ్ళము. మరి ఇప్పుడు 40-50 ఏళ్ళకెళ్ళి ఉన్నదంటారు కదా, అంటే అసలు వాస్తవం చెప్పండి. మీరు కూడా ఇలా చూస్తుంటే పాపం అందరివి చిన్న చిన్న ఇల్లు, ఇదొక్కటే జర పెద్దది కనబడుతున్నట్టుంది, కానీ మిగతా అన్ని ఇప్పుడిప్పుడే కట్టుకున్నారా? మరి ఏంది పరిస్థితి? ఒక్క నిమిషం, చెరువు శిఖంని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. వస్తానమ్మా, అంతా కూడా చూపించే, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించే ప్రయత్నమా మీ సమస్యని, ఎందుకంటే మీరు కూడా ఇల్లు లేకుండా బయటపడకూడదు అనేది మాకు కూడా ఉంది. వాస్తవం చెప్పారు, అసలు ఏం జరిగింది? 1987 నుంచి మాకు పట్టా భూములు ఉన్నాయండి. అంతకుముందు మా తాతల కాలం ఉండే, మా నాయనల కాలం వచ్చినప్పుడు 1987లో పట్టాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఏర్పడ్డది, పట్టాలు ఇచ్చారు. ఆ పట్టా భూములలోనే ఇప్పటి వరకు మేము ఇవన్నీ ఇండ్లు కట్టుకొని ఉన్నాం. మాకు ఇక్కడ వ్యవసాయం ఉండే, అవతల చెరువు అవతల వ్యవసాయం చేసుకుంటుండే, ఇక్కడ మేము నివాసం ఉంటుండే. ఈ చెరువు పైనకెళ్ళి పోతుండే, అక్కడ పొలాలు పండించుకుంటుండే, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుండే, ఇక్కడ ఉంటుండే. అయితే నీళ్ళన్నీ అటు సైడే పోతాయి డౌన్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటే అక్కడ ఆ స్తంభం ఉన్న వరకే వచ్చేవి, అక్కడనే అక్కడ వరకే వచ్చేటివి నీళ్లు. ఇప్పటి వరకు ఈ 60-70 ఏళ్ళల్లో ఈడి వరకు నీళ్ళు వచ్చిందే లేదు అసలుకి.
ఇక్కడ వరకు వాటర్ వచ్చింది, చెరువు నిండింది, వాటర్ వచ్చింది, బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటున్నారు కదా, ఇక్కడ వరకు రానేలేదు. కానీ ఇన్ని ఏళ్ళల్లో ఫస్ట్ టైము మాకు నోటీసులు వచ్చినాయి మేడం. నోటీసులు ఫస్ట్ టైం మీరు చూడండి. మొన్న 10 ఏళ్లలో మీకు ఎవరైనా నోటీసులు ఇచ్చి మీకు ఎవరో ఖాళీ చేయరు ఎవ్వరు ఇవ్వలేరు మేడం ఇప్పటి వరకు అసలు. ఎందుకనంటే కార్పొరేటర్ మా దగ్గర 15 ఏళ్ళ నుంచి మేము గెలిపించుకుంటున్నాం, 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేని గెలిపించుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మాకు అన్ని కోఆపరేట్ చేయడం వల్ల మాకు సీసీ రోడ్లు వచ్చినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వచ్చినాయి. కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీ పోయి కలిసినాము, ఎమ్మెల్యే గారిని కలిసినాము. ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు, 40-50 ఏళ్ళ నుంచి ఉంటున్నా మీ ఇంట్లోకి ఎందుకు రా పోయి నోటీసులు ఇస్తారు, అట్లా ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు, కలెక్టర్ గారితో మాట్లాడారు, ఎంఆర్ఓ గారితో మాట్లాడారు. వచ్చి ఇచ్చాక మేము ఆయన దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఆయన కూడా బాధ్యతగా తీసుకున్నాడు. ఈ రోజు ఈటల రాజేందర్, మన ఎంపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిండు, మన చెరువు కట్ట మీదకి వచ్చిండు, చూసిండు. ఇక్కడ ఆయన మా ఇంతకు ముందుకు కూడా ఆయన వచ్చిండు, ఇప్పుడు కూడా వచ్చి ఏమంటుండు ఆయన కూడా ఏమంటుండు, చిన్న స్థాయి ఉద్యోగులు, కూలి పని చేసుకునేటోళ్ళు, ఇళ్ళ పని చేసుకునేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, డీసీఎం లారీ ఆటో నడిపించుకొని ఏదో 40 గజాలు 60 గజాలు 100 గజాల లోపల రేకులిల్లు పెంకుటిల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాం ఇక్కడ మేము. వీళ్ళ ఇండ్లు గుల్లగొట్టడం ఏందయ్యా అని చెప్పేసి ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీకు ఎంపీ ఆయనే వస్తాడు, మాకు ఇప్పుడు ఎంపీ నిలబడతాడా మా తరఫు నుంచి ఖచ్చితంగా నిలబడతాడు. ఏ రోజు వచ్చినా ఏ అర్ధరాత్రి నిలబడతాం. లెక్కకైతే నిజంగా శిఖం చెరువులలో కట్టుకోవడము, శిఖంలో కట్టుకోవడం అయితే తప్పే, కానీ మరి ఇవాళ ముచ్చట కాదు ఇది. 50 ఏళ్ళ సంత జరుగుతుంది కాబట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు మా తాతల కాలం నుంచి ఉన్నది మేడం. ఇప్పుడు మాకు 1987 అంటే 1987 అంటే ఇప్పటికే దగ్గర 40-50 ఏళ్ళు. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? మేము 30 సంవత్సరాలు అవుతుంది. మీరు 30 సంవత్సరాలు మేము మార్కెట్ రాకముందే కొనుక్కున్నాం, అప్పటి సందే ఉన్నాం. సరే ఒకసారి ఇండ్లు కూడా చూపెడతాం. వీళ్ళందరూ కూడా ఒకసారి ప్లాన్ చేయ, మహిళలందరూ కూడా చాలా అంటే భయపడుతున్నారు, బాధ కూడా కాదు, మీకు భయం అవుతుంది. ఏ రాత్రిలో వచ్చి కొట్టేస్తారో ఇల్లు అనేసి భయపడుతున్నారు. మనసులో ఉన్నాము, ఏమైనా అయిపోతే ఎవరి బాధ్యత? మా పిల్లలు అనాథ అయిపోతారు. మీరు ఈడికి వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? ఇప్పుడు 30 ఏళ్ళు మేము 30 ఏళ్ళ నుంచి అప్పుడు ఈ భయం ఇబ్బంది రాలా మాకు. ఇవాళ వారం రోజులు అయింది ఈ రావటం మాకు. ఇవాళ దినమే 7 దినం. మీరు ఇన్నే ఉంటారా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావమ్మా? నా పెళ్ళి అయినప్పటి నుంచి పెళ్ళి అంటే ఎప్పుడో అయి ఉంటది. మా పెళ్ళి అయినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇట్లా భయపెట్టించారా ఎవరైనా? ఇది ఫస్ట్ టైము మాకు భయపడిచ్చేది, ఇది ఫస్ట్ టైం. మరి ఉండాలా పోవాలా మేము? మా పిల్లలు నా కొడుకే ఇంత పెద్దగా ఉంటావు. మీ కొడుకు ఆయన అయితే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు అంటే మిమ్మల్ని మీ కూల కొడితే మీరు ఏడ ఉంటారు ఏం చెప్పారు? కూల కొడితే ఎక్కడ బతకాలం మేము, ఎక్కడ పోవాలి? నా పెళ్ళి అప్పటి నుంచి ఉన్నాము, మా అత్తమామ చేసుకొచ్చిరు నన్ను. అప్పుడు నువ్వు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఇది మునిగేంత నీళ్ళు వచ్చినాయి? ఎప్పుడు రాలే, గాడి దాకానే వచ్చిపోయినాయి, దాకా వచ్చి తమ్మ దాకానే వచ్చిపోయింది, రాలే, ఇక్కడ దాకా రాలే. ఏంటంటే ఇప్పుడు గుడికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఇక్కడ 200 ఇండ్లు ఉంటాయి మేడం. ఎంత మందికి నోటీసులు వచ్చినాయి? 120 మందికి వచ్చినాయి. 125 మందికి. మిగతా వాళ్ళకి ఎందుకు రాలే? ఇప్పుడు ఇంకా అంటే ప్రాసెసింగ్ ఉంది, మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, ఈ నోటీసులు వెనక్కి తీసుకుంటారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు సేమ్ బుల్డోజర్లు తీసుకొచ్చి కూల కొడతారు? రేవంత్ రెడ్డి గారు కోరుకున్న ఒకటి అంటే ఏవైతే నోటీసులు ఇచ్చారో అవి రిటర్న్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే తరంలో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది దిక్కు లేకుండా పోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ జనరల్ గా పేదల పక్షము, ఇందిరమ్మ రాజ్యము ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి ప్రేడ్లు కట్టినాయి కదా మేడం ఇవన్నీ. ఇప్పుడు మేము తెలుగుదేశం ప్రేడ్లు కట్టింది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయి. అప్పటి నుండి ట్యాక్స్ పే చేస్తున్నాం, మేము ట్యాక్స్ పే చేస్తున్నాము, ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్ పే చేస్తున్నాం. మళ్ళీ అప్పటి నుండి ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ చేయడం ఎందుకు? జనాలు వాళ్ళని ఎట్లా అంటే పాపం లేడీస్ ఒక నిద్ర కూడా పోలేని పరిస్థితిలో ఏర్పడే ఈ రోజులో. ఇది దయచేసి రవీంద్ర రెడ్డి గారు మేము కోరుకునే ఒకటి అంటే ఇదైతే నోటీసులు ఉండే పేదవాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి, మీరు ఉండే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఏమి ఇస్తలేరు, వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తలేరు. ఈరోజు 15-20 ఫ్లోర్లు కట్టిరాదు. అదే కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ సాగర్ అని చెప్పేసి ఆయన 20 ఫ్లోర్లు కట్టారు. మళ్ళీ ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకో? టోటలీ బఫర్ జోన్లో ఉంది అది. మళ్ళీ అది మళ్ళీ ఆయన ఇప్పుడు బఫర్ జోన్ ఉంటే మళ్ళీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది ఆ గుడి ఏది? ఇది గుడి మేడం, నల్లపోచమ్మ టెంపుల్. నల్లపోచమ్మ టెంపుల్. సో ఇదే ఇప్పుడు హస్మత్పేట ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇది ఒక పేదల నివాసం ఉండే ఏరియా నిజంగా చెప్పాలంటే. సో ఈ గుడికి కూడా ఇగో ఈ గుడికి ఇచ్చిన నోటీస్ ఇది.
ఇది ఎన్నేళ్ల నుంచి ఉందండి ఈ గుడి? ఇది దాదాపు 50 సంవత్సరాలు. ఈ నల్లపోచమ్మ దేవాలయం కనిపిస్తుంది కదా, ఆఖరికి మరి అక్కడ లోపల ఉన్న అమ్మవారి గుడి ఇచ్చిరా ఇది? ఇగో మేడం. పోచమ్మ టెంపుల్, ఇగో పోచమ్మ టెంపుల్ అని క్లియర్ గా పోచమ్మ టెంపుల్. సో దీనికి మరి ఎవరు రెస్పాండ్ కావాలంట? ఇగో అదే కదా మేడం. సరే మీదంటే మీకు బెదిరిస్తున్నారు కదా, మరి అమ్మవారిని కూడా బెదిరిస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ వాస్తవానికి అయితే ఇక్కడ చెందాల్సింది కదా, అంటే ఇంకా ఆఖరికి గుళ్ళు కూడా గుల్ల కొడతారా? మాకు వచ్చినప్పుడు గుళ్ళు గోడలు కొట్టుకుంటే ఏం చేస్తారు? ఒక్కసారి ఇది మాత్రం చూడండి, మరి గుడి 50 ఇవాళ నిన్న కట్టిందో మొన్న కట్టిందో కాదు, 50 ఏళ్ల నుంచి కట్టారు. సరే ఏదైతే మరి FTL జోన్ లో కట్టిరు ఉన్నాయి కదా, అవన్నీ కూడా గులగొట్టాలంటారు. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడో 50-60 ఏళ్ళ కింద ఉన్నారట. మరి అప్పుడు ఉన్నది ఎక్కడ? అప్పుడు కూడా కాంగ్రెస్ వెళ్తుంది రాజ్యం. కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అయ్యాల మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ వీళ్ళందరూ కూడా పాపం ఆడోళ్ళందరూ కూడా బిక్కుమంటున్నారు. ఎప్పుడు వస్తారా? నిజంగానే ఏ బండి వచ్చినా భయమే ఇప్పుడు వీళ్ళకి. ఏ బండి వచ్చినా భయమే. ఇది ఇప్పుడు ఈ హస్మత్పేట చెరువు ఏదైతే ఉందో, ఈ గుడి కానించి నేను ఒకసారి మీకు ఇది ఈ గుడికి ఇచ్చిన 2 పోచమ్మ ఇది ఇగో గుడికి నోటీస్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ గారు. ఒకసారి రంగనాథ్ గారు మీరు ఒకసారి చూడండి. ఇది గుడికి ఉంటదమ్మా, భయం ఉంటది, నేను కాదని. వాళ్ళు ఏ చిన్న బండి వచ్చినా, ఏ చిన్న కారు వచ్చినా కూడా వాళ్ళు పాపం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. ఏదిగో ఎప్పుడు గుల కొడతారో, ఏం చేస్తారో, పనికి పోతే గుల కొడతారేమో, నిద్ర పోతే గుల కొడతారేమో అని వాళ్ళు కాసుకొని కూర్చున్నారు. ఒకసారి వీళ్ళ ఇండ్లు కూడా చూపిస్తాను, పట్టుకోండి, జరగండి అమ్మ ఒకసారి. ఇవంతా కూడా 40 నుంచి 50 గజాలమ్మ, 40 నుంచి ఇగో ఇవన్నీ చూడు. ఈ రైట్ లో కూడా ఒకసారి చూపించి, ఇళ్ళన్నీ కూడా ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు పాకూరు పట్టిపోయి పరిస్థితి చూస్తా. ఇవాళ నిన్న కట్టిన ఇండ్లు కాదు. ఈ గేట్లు చూసినా మనకు అవన్నీ చూసినా అర్థమవుతుంది కదా, ఎన్నడో కట్టుకున్న ఇల్లు. ఒకసారి చూపిస్తాం, ఎందుకంటే నిజంగానే ప్రజలు కూడా ఒక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇల్లు కూలగొట్టుడు అనేది ఇగో ఇది వీళ్ళ ఇల్లు అట చూడండి. ఇగో ఒకసారి చూడండి, ఇది మా రూము. ఆ పైన రేకులు చూపించి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవాళ మొన్న కట్టిన ఇల్లు అయితేనేమో ఏమనుకోవచ్చు, 50 ఏళ్ల క్రితం ఇవాళ గురుస్తున్న ఇండ్లు. ఇల్లు ఇది పరిస్థితి. ఇట్లనే మొత్తం కూడా ఏవైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 200 పైన ఇల్లు ఉన్నాయట. దీంట్లో 125 మందికో ఏమో ఆల్రెడీ నోటీసులు ఇచ్చిరు. నోటీసులు చేతికి తీసుకోకపోతే గోడలకు అతికిచ్చిపోతామన్నారట. మొదటి నుంచి గుడి నుంచి మొదలు పెడితే దాదాపుగా 125 మందికి వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అవే తీసుకుంటారు, వాళ్ళే కూడా అంతే ఉన్నాయి కదండి లోపల. ఏ డబుల్ బెడ్రూమ్ వద్దు మేడం, మాది మాకుంటే చాలు. ఇది ప్యాన్ చేయ ఒకసారి సూర్య. ఇగో ఇది అంతేలే కనిపిస్తుంది కదమ్మా, ఎప్పుడు కట్టినా కట్టడాలు అనేది. సో బడా వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళకేమో 30 రోజులు ఇచ్చిరట. రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్న దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకేమో 30 అర్థమైందమ్మా, అర్థమవుతుంది చెప్పే పరిస్థితి. మీరు చెప్పకున్నా కూడా ఈ కట్టడాలు చూస్తుంటే, మీరు నివాసం పరుకుతున్న విధానం చూస్తుంటే కనపడుతుంది. సో పెద్ద వాటికే 30 రోజులట, వీటికి వారం రోజుల గడివిచ్చేసి మాకు తెలియదు ఏమో అనేసి వాళ్ళు నోటీసులు. ఇది పరిస్థితి చూడండి. కొడుకులు ఉంటారు, ఆ ఇళ్ళలో లెటర్ చేస్తారు. అర్థమైందిలే, అది ఇది కూడా కూలగొడతామని చెప్తున్నారు మరి. అదే సో ఒకసారి ఈ చెరువుకు సంబంధించిన FTL కూడా ఇవన్నీ కూడా అవే, అంతా 40 గజాలు 30 గజాలు 50 గజాలల్లా. సో ఇందులోనే వాళ్ళ తరాలు వండుకుంటూ ఇందులోనే ఉంటున్నారు. సో వాళ్ళు పాపం బిక్క చచ్చిపోయి ఉన్నారు. ఏ క్షణాన్ని వచ్చి కూలగొడతారు అనేసి. మీకు ఎక్కడో ఉన్న ఇళ్ళకాడికి వచ్చి వారం రోజుల గడుబాటు అయింది. వాళ్ళకి ఇంకా అంత పెద్ద వాళ్ళకి 30 రోజులకి ఇచ్చిరు, మీకు వారమే. ఇది దారుణం కదా. అర్థమైంది, అందరివి కూడా అర్థమవుతున్నాయి. ఎప్పటి నుంచో కట్టినవి. జనాలకు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాస్త అర్థం కావాలి, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఏం పడుతున్నారు. ఇలాంటి ఇళ్ళను కూడా కూల్చడానికి సిద్ధపడినరు. ఇది FTL అట. ఇక్కడికి అన్ని పాతవే, అర్థమవుతుంది. అవును, అన్ని పాతవే ఇవన్నీ కూడా.
ఈ స్తంభం వరకు వచ్చాయంట ఇంతకు ముందు ఉన్నప్పుడు. చెరువు కట్టకడు అంటే మరి మీకెందుకు తెలవలేదమ్మా? ఎన్నడైనా ఎవరన్నా వచ్చి కూల అంటే ఇంతకుముందు ఎవరైనా భయపెడితే భయం ఉండునా? రాలేదు. రాలేదు ఇంతవరకు రాలేదు. ఇటు వాన వస్తే నీళ్ళు వస్తాయి అమ్మ ఇళ్ళకి? ఇప్పుడు చెరువు నీళ్ళు వస్తాయి. కట్ట కట్టిరు. ఆ కట్ట ఎవరు కట్టిరు? ఓ ఇది కట్ట ఆల్రెడీ కట్టేసిరా? సో ఇది గవర్నమెంటే కట్టింది అప్పుడు. ఇగో ఈ చెరువు కట్టకి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి మనకు బౌండరీ కట్టేసిరు ఇక దాటొద్దు ఇది అనేసి. అది చెరువు, హస్మత్ వేడ్ చెరువు. ఈ బౌండరీ కట్టారు, దీని చుట్టూ నడవడానికి. ఇంకా అక్కడికే ఇది అవుతాయి కానీ ఇవి ఎన్నేళ్ళైంది పెట్టి ఈ బౌండరీ పెట్టి? సో ఈ బౌండరీ పెట్టి దాటి రావద్దు అనేసి మీకు బౌండరీ పెట్టారు. సో 5 ఏళ్ల క్రితం ఈ బౌండరీ దాటి రావద్దు అనేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు బౌండరీ వేశారు. సో మనకు కనిపిస్తుంది అది చెరువు. సో మనకు అటు నుంచి ఇటు చూసుకుంటే ఇవి ఇల్లులు, ఇవి ఇల్లుల పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఎన్నేళ్ళు అయిందండి ఇంతవరకు నీళ్ళు వచ్చి? ఎన్నేళ్ళు అయింది అది దాటి, కట్ట దాటి? మరి ఒకవేళ మరి మీ కూల్చడానికి రేపు బుల్డోజర్లు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఇక మేము వాటి కింద పడతాం మేడం. మాకు చెప్పడానికి ఏం లేదు. ఇక మేము వాటి కింద పడతాం. మేము చచ్చిపోయినాక మా ఇల్లు కొలగొడతారు. ఇక దాని కింద పడతాం. నేను ఇందాకే చెప్పాను మేడం, మేము దాని కిందే పడతాం. మమ్మల్ని చంపినాక ఇక ఇల్లు కొలగొట్టుకోమని రేవంత్ రెడ్డి గారికి నిమ్మలంగా ఉంటది. పలానా ఆస్మాన్పేట పలానా వాళ్ళు చచ్చిపోయారు, మేము ఇల్లు కొలగొట్టుకొచ్చామని ఆయనకు పేరు అన్నా ఉంటది. గెలిపించినందుకు పేరు, ఆయనకు ఒక పేరు ఉంటే చాలు మా ఇల్లు కొలగొట్టినారు. నీళ్ళు వస్తాయమ్మా? మంచినీళ్ళు ఇస్తున్నారా? మంచినీళ్ళు వస్తున్నాయి. మంచినీళ్ళు మాకు పుల్లమ్మా. అప్పుడు వచ్చినాయి, అప్పుడు వేసి పెట్టారు. లేవు కానీ కేసీఆర్ వచ్చిన కాడి నుంచి పుల్లు. నీళ్ళకేం ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, కరెంట్ కి ఇబ్బంది లేదు. మొన్నటి దాకా పుల్లు అన్ని రోడ్లు కూడా ఎట్లున్న రోడ్లు కూడా మంచిగా చేసాడు. రేట్లు కూడా ఇచ్చారు. చీసీ రోడ్లు కూడా చేశాడు. అన్నయ్య మాట ఆయన అనుకోవద్దు. ఇప్పుడు ఈయన 5-6 నెలల మట్టి వచ్చి మమ్మల్ని పీల్చుకు తింటున్నాడు. ఈ 10 రోజుల మట్టి ఎవడుంటాడో ఎవడపోతాడో కూడా తెలియదు. సో ఈ పేద ప్రజానికం అంతా కూడా మహిళలు అయితే బగ్గుమంటారు పాపం, కావలి కాసుకొని ఉన్నారు. రేవంత్ అన్న ఒక్కసారి ఆలోచించు, ఎందుకంటే కొన్నిటి మనము హ్యూమన్ అంటే కొంచెం మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతమంది వాళ్ళు తిండి లేక బాధపడుతున్నారు. ఇక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడం అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితే. ఒకసారి చూసుకోండి, అంటే 50 ఏళ్ళ నుంచి కట్టడాలు ఉన్నాయంటే 50 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఏం చేసి అధికారులు ఉన్నారా? ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళని ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏం చేయాలనేసి వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నారు. ఒకసారి వాళ్ళకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలనేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. వారం రోజుల గడువేందన్నా మరి? ఎక్కడో దుర్గం చెల్ల మీ అన్నిల్లో మీ తమ్మునిల్లో ఉంటే పోయేసి మేము వెలికి తీసుకొస్తే 30 రోజుల గడువు ఇచ్చారు కనీసము. అంటే వీళ్ళు ఆ గడువు కూడా పనికి రాలేదా? మీ కళ్ళకు కనబడలేదా? ఏం కొట్టుకుపోతున్నాయి అన్నడా? వాళ్ళు ఏదో బతుకు దొరవ కోసం వచ్చి ఈ ఇండ్లలో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారంటే, కాకపోతే వాళ్ళ మీద కొంచెము జాలి చూపించాల్సింది పోయి అంత కర్కశత్వం ఎందుకు? సో వాళ్ళ బాధల్లో ఒకసారి చూడండి. రంగనాథ్ గారు మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, అప్పుడు కట్టుకున్న కట్టడాలు కాబట్టి ఎప్పుడన్నారు మేము 10-15 ఏళ్ళ కట్టడాల జోలికి కూడా పోమని చెప్పారు. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిందంటున్నారు కదా. వాళ్ళు తరాలుగా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు వచ్చి స్వయాన్ని పరిశీలించండి ఒకసారి. మీకు ఎవరెవరో ఏవో రిపోర్ట్స్ ఇచ్చిండొచ్చు, దాని పరంగా వచ్చి ఈరోజు మీ గుళ్ళకు లేకపోతే గ్రేవ్ యార్డ్స్కి ఇలాంటి పేద ఇండ్లకు నోటీసులు ఇస్తున్నారు. ఒకసారి మీరు వచ్చేసి మీ బండ్లు పంపించే ముందు మీరు వెనక్కి తీసుకోవాలి. బరాబరు బండ్లు పంపించడు కాదు. సో ఆ బండ్లు పంపించే బదులు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళ బాధ లేనిది, వీళ్ళ జీవితం ఏంది అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. హైడ్రా, సో ఈరోజు హైడ్రా మంచిదే కాదని అంటాము, కానీ దాంట్లో భిన్న స్వరాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలలు రక్షిస్తామంటున్నారు. కాకపోతే ఇలాంటివన్నీ కూడా 50 ఏళ్ల క్రితం వాళ్ళు మరి నివాసాలు ఏర్పరచుకున్నారు. వీళ్ళకి ఒక సొల్యూషన్ ఏంది వాళ్ళకి? మరి
ఒక ఆ సొల్యూషన్ చూపించాలి. మరి ఆ సొల్యూషన్ వీళ్ళకి ఏ విధంగా ఆమోదయోగ్యం అవుతుందో ఆ విధంగా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏర్పరచుకున్న నివాసాలు అయితే బరాబర్ కొట్టేయాల్సిందే, బరాబర్ కూల్చాంది. మరి ఇదేంది పరిస్థితి అనేది ఆ నోటీసులు అందుకున్న కానించి వాళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఒకసారి చూసి మీ ప్రజాప్రతినిధులు పంపించి ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ బతుకులేంది అనేది ఒకసారి చూసి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మీకే వదిలేస్తున్నాం. అయితే బరాబర్గా ఒకటి చెప్తున్నాం ఏంటంటే వెనక్కి తీసుకోండి నోటీసులు, గౌరవంగా వెనక్కి తీసుకోండి. చూడండి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, అసలు మహానగరంలో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎప్పటి నుంచి ఉంటున్నారు, మునిగిన తేలిన ఈయనే ఉన్నారు కదా. నిజమన్న వాసన, ఈ వాసనకైతే ఎవరు ఉండలేరు, వీళ్ళు కాబట్టి ఉంటారు. అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇక్కడ బతుకుతున్నారని అర్థం చేసుకుంటే సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది.